జనీత్ విజయవాడ 19 years. ఇతనికి మాత్రం క్లియర్ అన్యాయం జరిగింది. క్లియర్ అన్యాయం. ఎందుకంటే మనోడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, వెరీ కాన్ఫిడెంట్, వెరీ సెటిల్డ్, చూడడానికి కూడా క్యూట్గా ఉన్నాడు, చిన్న పిల్లడు, 19 years. ఇప్పుడు 19 years శ్రేయాని తీసుకున్నప్పుడు 19 years జనీత్ నేను తీసుకోవద్దు, అమ్మాయిల పక్షపాతం ఎందుకు? 19 years శ్రేయ కంటే 19 years జనీత్ కొంచెం ఇంకా స్ట్రాంగ్గా అనిపిస్తున్నాడు చూడగానే, అంత సన్నంగా లేడు, అండ్ చాలా మెచ్యూర్డ్ పర్సన్. వాళ్ళ అమ్మ గురించి మాట్లాడిన మాటలు కావచ్చు, షో గురించి మాట్లాడిన మాటలు కావచ్చు, వెరీ జెన్యూన్, వెరీ మెచ్యూర్డ్. ఈవెన్ జడ్జెస్ ఫెల్ట్ దట్. ఎందుకు గ్రీన్ కూడా ఇవ్వలేదు? దానికి వాళ్ళు చెప్పిన రీజన్ ఏజ్ అంటారు. ఏజ్ అన్నప్పుడు ఆ అమ్మాయి అలేఖ్య అనే అమ్మాయి క్యూట్గా ఉందన్న అమ్మాయి మాత్రం ఆ అమ్మాయి విషయంలో ఏజ్ చూడలేదు, ఇక్కడ విషయంలో ఏజ్ చూస్తారు. తర్వాత వేరే వాళ్ళ విషయంలో ఈ ఏజ్ లో ఉండాలి అని శ్రేయ విషయంలో చెప్పిన వాళ్ళు జనీత్ విషయంలో ఎందుకు ఏజ్ ఒకటే తప్పు, 2 సంవత్సరాల టైం పడుతుంది ఎందుకు చెప్పారు నాకు అర్థం కాదు. 20 తర్వాత నిన్ను ఎక్కడ చూసుకుందాం అనుకుంటున్నావు అంటే ఒక సాఫ్ట్ డ్రింక్స్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. ఇది పిల్ల బచ్చే అతను 19 years. అతను మాట్లాడడం విధానం దాంట్లో షుగర్లెస్ గా హెల్తీగా సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీ పెడదాం అనుకుంటున్నాను, అస్టోని పంపించాలి. సేమ్ ఇలాంటి వాళ్ళనే ఏజ్ ఉండే వాళ్ళని అసలు సెలెక్ట్ చేయకపోతే ఓకే. 3 గ్రీన్లు ఇచ్చి శ్రేయని పంపించినప్పుడు 1 గ్రీన్ ఇచ్చి ఓల్డ్ బెట్టింగ్ ఛాన్స్ ఏం లేదు జనీత్కి, ఎవరికైనా అనిపించదు మినిమం.